పాయ నచ్చకపోవడం ఏంటన్నా, అద్భుతంగా ఉంటుంది చూడు. అమ్మా చెప్పు. ఇంకా 10 లక్షలు కావాలా? సరే అడిగి చూస్తానమ్మా. 10 లక్షలేంటి? మా రిలేటివ్స్ వాళ్ళ బాబుకి బ్లడ్ క్యాన్సర్, 35 లక్షల హాస్పిటల్ బిల్లు కోసం ఇల్లు అమ్మేస్తున్నారు. బ్యాంక్ లో మాట్లాడి త్వరగా లోన్ ఇప్పించన్నా. కొత్త ఇల్లు అన్నా, చాలా బాగా కట్టించారు, మిస్ చేసుకోకూడదు. అన్నా అన్నా ఏం ఆలోచిస్తున్నావు? పాపం కదా, ఒక పక్కేమో వాళ్ళ బాబు ఆరోగ్యం అలా ఉంది, ఇంకొక పక్క వాళ్ళు ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లుని అమ్మాల్సి రావడం, ఆ ఫ్యామిలీ నలిగిపోతుంటుందేమో. అందుకే కదన్నా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమనేది. నువ్వు తీసుకున్నావా? పోనీ నువ్వు? ఇలా ప్రతి ఒక్కరూ ఇలా జస్ట్ వింటున్నారు, మాకేమవుతుందిలే అని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఒక్క మేజర్ హెల్త్ ప్రాబ్లం, దాంతో వచ్చే ఒక్క పెద్ద హాస్పిటల్ బిల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని పేదవాణ్ణి చేసి రోడ్డున పడేస్తుంది. అయినా వీటి కోసం ఇంతింత ఖర్చు పెడుతున్నారు. మరి నెల నెల ఒక 1000 రూపాయలు కట్టి మొత్తం ఫ్యామిలీకి లక్షల్లో హాస్పిటల్ బిల్స్ ని సేవ్ చేసే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ని ఎందుకు తీసుకోరు?